తల్లి యొక్క రూపులను చూస్తున్నాం. ఎంత డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, ఇల్లు ఉన్నా, మొల్లె ఉన్నా, మిద్దెలు మేడలు ఉన్నా ఏవి కూడా మన ఎంబడికి రావు. కానీ ఈ రోజు మీ జీవితంలో ఏ ఒక్క ఆనా, ఏ ఒక్క రూపాయి అయినా దాన ధర్మం రూపంలో ఆ తల్లికి తీసుకొచ్చి పెట్టింది కదా మూర్తి రూపంలో. ఆ మూర్తి రూపంలో ఉన్న ఈ దేహ రూపంలో ఉన్న మనకు 1000 జన్మల పుణ్యఫల ప్రాప్తి ఉంటే తప్ప అమ్మ అనుగ్రహం దొరకదు. మీకు ఎన్ని జన్మల అనుగ్రహం ఉన్నది కనుకే అమ్మ యొక్క అనుగ్రహం దొరికింది. ఇక్కడ వాయు రూపంలా, విగ్రహ రూపంలా నిగ్రహమై కూర్చున్నది ఆ తల్లి. మన లోపల దుర్గమాత ఉన్నదా లేదా? ఉన్నదా? దుర్గము అంటే దుర్గుణాలను దూరం చేసేది దుర్గమ్మ, దుఃఖాలను దూరం చేసేది, చండాముండలను, రాక్షసులను సంహరించింది దుర్గా. అయితే మన లోపల ఉన్నటువంటి రాక్షస గుణం ఉంటుంది చూడు. మన తిండి తింటాం, మన బట్టని కడతాం, మన భోజనమే చేస్తాం, మన పైసలే ఖర్చు పెట్టుకుంటాం, కానీ మంది గురించి ఆలోచిస్తాం. మంది ఆలోచనలు ఉంటాయి కదా, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు చూడు అంత పెద్దగా ఉన్నారు, మనం ఇట్లున్నాము అని మనం ఎట్లా ఆలోచన చేస్తామో అట్లనే అవుతాం. మనం బాగా కావాలి, మంచిగా కావాలి అనుకుంటాం కదా, మంచిగా అవుతాం. ఆ మందికి చూసి మనం మందే ముల్లెలకు పాత్యాలు చేస్తే ఏమవుతుంది? మనది పోతుంది, వాళ్ళది పోతుంది. ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే. అయితే డబ్బు, ధనం అన్ని ఎల్లకాలం ఉండేది కాదు. అమ్మ చరణములు అంటే తల్లి యొక్క పాదముల దగ్గర ప్రసాదం చేసినాం. ఆ తల్లి మీ పిల్లలకు, మీ తరతరాలకు, వంశాలకు ఏం చేస్తుందంటే లక్షణ రూపమై ఉంటుంది. లక్షణం ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఎక్కడ ఉంటుంది, లక్షణం ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఆ రూపంలో నడుచుకుంటూ వస్తుంది. ఈ విధంగా తల్లికి ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇప్పుడు మా గురురాజ పంతులు చెప్పిండు కదా, మంచి ప్రతిష్ఠ అయితే చేసుకున్నాం. అప్పగారు దేవతనైతే ఉసబెట్టినాము. మరి ఒక అర్ధగంట అయితే అమ్మవారు ఇట్లా గుడిలో ఉంటది, ఓలింట్లలో వాళ్ళు ఉంటాము అంటారు. ఎల్లకాలం ఉండేటి ఇల్లు ఏది మనది? ఎంత అడివా ఇల్లా? మనం ఏడై ఉంటాం ఎల్లకాలం, అడవిలోనే ఉంటాం. జంగల్ తల్లి ప్రకృతి, చెట్టు గుట్టల స్వరూపం, పచ్చని పైరు. గంగమ్మకు గంగామాత అంటాం మనం. మన సంస్కృతి, మన ధర్మంలా, మన హిందూ ధర్మంలో ఏమంటాం? గంగమ్మకు గంగామాత, భూమాత, గోమాత, విశ్వమాత, సరస్వతి మాత, లక్ష్మీమాత, పార్వతీమాత, అంతా అమ్మ రూపంలో ఉన్నది కదా. ఎంతమంది మగపిల్లలు ఉన్న తల్లికే జన్మ తీసుకున్నాం కదా. తల్లి 9 మాసాలు మోసింది కదా, అవునా? తల్లి గర్భంలో కదా జన్మ తీసుకుంది. అందరు తల్లిలకు తల్లే రక్షించింది అన్నమాట. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవి. సరస్వతి ఏడ ఉంది అంటే మన నేల్క మీద ఉంది. అందుకే సరస్వతి మంచిగా ఉన్నది, మనకు వాక్కు బాగున్నది. సరస్వతి జర తక్కువ చూస్తే ఏమవుతుంది? మూగోళ్ళు అయి పుడతాం. మనం మంచి నోరిచ్చిండు, మంచి మాట్లాడాలి, మంచి వినాలి చెవులతోటి, మంచి ఆలోచన చేయాలి, మంచి భజన చేయాలి నోరున్నంతసేపు. మరి నోరిచ్చే కానీ మంది ఆలోచన చేస్తే ఏమవుతుంది? వీడికి నేను ఇంత మంచి నోరిచ్చినా, ఇంత మంచి జన్మం ఇచ్చినా, ఇంత దేవుని గుడి ఇచ్చినా, ఇంత గురువు ఇచ్చినా, ఇంతమంది బ్రాహ్మణుకి ఇచ్చినా, కానీ వీళ్ళు నాకు పట్టించుకోలేరు అని మరలా వచ్చే జన్మల తల్లి ఏం ఆలోచన చేస్తారు కదా, మూగ జీవుల జన్మలో వేస్తుంది. ఇది ఆత్మకుండమే. నేను ఇంత ఇచ్చినా నాకు లెక్క చేయలేదు. అందుకే మూగ జీవులు అయిపోతారు. నోరు లేని జన్మలు ఎన్ని ఉన్నాయి? జీవులు 84 లక్షల నోరు లేని, అంత నోరు లేని ఉన్నాయి. మానవునికి ఒక్కడికే నోరు ఉన్నది, మాట్లాడతారు. ఏనుగు ఎంత పెద్దదైనా కూడా ఏం చేస్తాం? గుడికాడ మనం అక్కడక్కడ యాత్రలో పోతే ఏనుగు దండం పెట్టి తొండం ఈ రాజపేటకి పెట్టు, ఈ లక్ష్మికి పెట్టు, సరస్వతికి పెట్టు అంటే అందరికి పెడతారు. దాని తొండం పెట్టదు. దాని లోపల ఎవడైతే దక్షిణ పెడతాడో ఆ దక్షిణ తీసుకొని ఆయనకి యజమానికి, గురువుకి ఇచ్చేసి తొండం తీసుకొని నెత్తి మీద కొట్టి ఆశీర్వాదం ఉంటుంది. అంత పెద్ద ఏనుగుకే బుద్ధి నేర్పిండు మనిషి. మరి ఏనుగు లాంటి మనిషికి మనసు ఎందుకు తెలుసుకోవద్దు? ఏనుగుకే పట్టుకొచ్చి నెత్తి మీద తొండం పెట్టిసినప్పుడు ఏనుగు కంటే జ్ఞానం కలిగిన మనసు ఉన్నది, ఏనుగు లాంటి బుద్ధి ఉన్నది. మరి ఏనుగు లాగా బతకాలి, ఏనుగు లాంటి జ్ఞానం అన్నది తెలుసుకోవాలి. ఏనుగు దేనికి ప్రతీక? జ్ఞానంకి ప్రతీక. పశువులు, పక్షులు జన్మలు ఎన్ని ఉన్నాయి. మన సంస్కృతి ఏముంది? మలారి పిట్టెకి కూడా దసరా పండుగ రోజు పిట్టెకి ఎలగొట్టేసి పిట్టె కూడా మొక్కి, పిట్టెల దేవుడు ఉందని పిట్టె కూడా పూజ చేస్తుంది. రామచిలుకల దేవుడు ఉందని చెప్పేసి మాట్లాడుతుంది. అది చిలుక, అది పక్షి, కానీ రామా రామ అని మాట్లాడుతుంది. రామచిలుక అన్నది. అది చిలుక ఏం చేస్తుంది అంటే పంచాంగంలో పత్తలు ఎట్లా తీస్తుంది? అది తీస్తుంది, మరలా లోపల పోతుంది.
చిలుక పంచాంగంలో పత్త ఇట్లా తీస్తుంది, ఫలానా పేరు మీద పంచాంగం తీయండి, మరాది లోపల వేయి కూర్చుంటుంది. అంటే ఒక పక్షికి కూడా నేర్పి నువ్వు ఇక్కడ ఉండు అంటే ఉండేటట్టు చేసిండ్రు మనిషి. మరి చిలుక లాంటి బుద్ధి ఉన్నది, మరి చిలుకకే విద్య నేర్పినావు, మరి మనసు విద్య నేర్చుకోకూడదా? ఒక కుక్క ఉంది ఇంటికాడ, రోజు అన్నం పెడితే అది తింటది, కావాలి చేస్తుంది. మళ్ళీ మన మనిషి కూడా అంత పెద్ద శునకంకు విద్య నేర్పిండు. అది బాంబులు అక్కడక్కడ పెడితే ఎట్లా లేకుతుంది, మిలిటరీ పోలీస్ దగ్గర కుక్క. మరి కుక్కకు కూడా విద్య నేర్పి, కుక్కకు కూడా జ్ఞానం నేర్పిన చరిత్ర మనిషికి ఉన్నది. మరి మనిషి ఎందుకు నేర్చుకోకూడదు జ్ఞానం? వినయ విజ్ఞానము చేత పరమాత్మ తత్వం బోధపడితే పశువు సమానం అయినటువంటి మనిషి కూడా నరో నారాయణ, నరుడే నారాయణుడు. కుక్కల దేవుడు ఉండని మల్లన్న దేవుడని కుక్కకు పూజ చేస్తాం, పక్షుల దేవుడు ఉండని పక్షికి పూజ చేస్తాం, పాము గరుస్తుందని తెలుసు, విషం ఉన్నదని తెలుసు అని పాముకు పూజ చేస్తాం నాగుల పంచమి రోజు. మరి గంగమ్మకు పోయి తెప్పెలు వేసి పండుగలు చేసి అప్పాలు పొలేలు పెట్టి గంగమ్మకు పూజ చేస్తాం. అగ్నిల దేవుడు ఉందని చెప్పేసి రేపు శివరాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు కామిడి కంటలు అగ్ని కాలబెడతారు కదా, లబోలి గొమ్మత్తుకొని కామ దహనం, అగ్గి దేవునికి కూడా పూజ పోయి చేసేస్తాం. బూడిది పెట్టుకుంటే భూతం దూరం అయితే దాన్ని భస్మం తెచ్చుకొని పెట్టుకుంటాం. అగ్గి దేవునికి పూజ చేస్తాం మన సంస్కృతిలో, పిట్టెకు పూజ చేస్తాం మన సంస్కృతిలో, భూతల్లికి పూజ చేస్తాం సంస్కృతిలో, పెంట మీద ఉన్న పెంటకు కూడా పూజ చేస్తాం. పెంటలో ఉన్న చేళ్ల చేళ్ల ఉన్న లక్ష్మి ఇంటికి వస్తుందని చెప్పి